ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉంటుందంటే, ప్రైవేట్ కాలేజీలేమో వాళ్ళకు మాకు ఫీజు మీద బకాయిలు వస్తాయని చెప్పేసి బంద్ చేసినాయి, దానికి సమ్మె ప్రకటించినాయి. సో ఆల్రెడీ దానికి సంబంధించి మొన్నటి నుంచి కూడా భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో దానికి ఆల్రెడీ ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల బకాయిలు ఏవైతే ఉన్నాయో 1200 కోట్లు 600 కోట్లు ఇప్పుడు ఇస్తాం, 600 కోట్లు దివాళికి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకున్నది. సో ఈ క్రమంలో వీళ్ళు ఏం చేస్తారు చూడండి, ప్రైవేట్ కాలేజీల అక్రమాలకు చెక్కు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, 600 కోట్లు ఇచ్చేసి భయపెడతా ఉన్నారు. ఇక భయపెడుతున్నారు కాలేజీలని. రూల్స్ పాటించిన కళాశాలపై వేటు, అనుమతులు లేకుండా క్యాంపస్ నిర్మాణాలు, అసైన్డ్ భూములు, చెరువులు ఆక్రమించి కట్టడాలు, నాణ్యత ప్రమాణాలు గాలికి, నో ఫైర్ పర్మిషన్స్, నో క్వాలిఫైడ్ టీచింగ్, నో ల్యాబ్స్, విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సర్కారు చర్యలట. సో ఇదంతా ఏంటంటే భయపెట్టడానికి నిజంగా చర్యలు ఉంటాయా? ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలు ప్రభుత్వ భూమిలో అదేవిధంగా చెరువులో ఉన్నాయని గతంలో, ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గతంలో చాలా స్టోరీలు చేసింది కదా, మరి వాటిపై చర్యలు తీసుకుంటారా? ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ, అనురాగ్ కాలేజ్ అయితే ఇంజనీరింగ్ కాలేజ్ అవుతుందో మరి అది ప్రభుత్వ భూమిలో ఉంది, తూము వాళ్ళ ఓన్ ఆ తూముల పైనే వీళ్ళు కట్టిరు కదా, మరి దానిపై చర్యలు తీసుకునేటువంటి దమ్ముందా వీళ్ళకి? ఓవైసీ కాలేజ్ పైన చర్యలు తీసుకునే దమ్ముందా? ఏదీ లేదు. అంటే వీళ్ళకి ఏంది అంటే భయపెట్టించే ప్రయత్నం తప్ప చర్యలు తీసుకోరు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంకొకసారి సమ్మె చేయొద్దు, ఇంకోసారి సెల్లులు ప్రకటించొద్దు అంటూ ఇట్లా ప్రభుత్వం వారిపైన ఒక రకమైనటువంటి కుట్ర చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రైవేట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇతర ప్రవేశ కాలేజీలో కొనసాగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నడిపించింది. అందుకోసం బీఆర్ఎస్ హయాంలో విజిలెన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రాతిపదిక తీసుకోవాలని భావిస్తున్నది. ఏ కాలేజీలో ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయో కమిషన్ తన రిపోర్ట్లో పేర్కొన్నది. ఇప్పుడు విజిలెన్స్ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ ఏందో అది వాళ్ళకి మల్లారెడ్డి గురించి ఎనికిస్తుంది, అనురాగ్ యూనివర్సిటీ గురించి ఎనికిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నాయకుల విద్యాసంస్థల గురించి ఎనికిస్తుంది. నెగిటివా అసలు విషయాలు బయట పెడుతుందా? వాళ్ళకి పాజిటివ్ రిపోర్ట్ ఇస్తుంది అంతే. సో అడుగడుగున ఉల్లంఘనలే అట. మరి అడుగడుగున ఉల్లంఘనలు అయితే ఎందుకు మరి చర్యలు తీసుకోవట్లేదు? మీరు భయపెడుతున్నారు వాళ్ళని, ఆ విద్యాసంస్థలు అన్నింటినీ భయపెడుతున్నట్టే కనబడతా ఉంది తప్ప ఏదీ లేదు ఇక్కడ.